నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా వేదిక్ ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు, వేదాంత ఆచార్యులు వెంకటేష్ శిఖరం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చాలా మందికి జాతకంలో కాలసర్ప దోషం ఉంది అంటుంటారు. అసలు కాలసర్ప దోషం అంటే ఎలా చూస్తారు జాతకంలో? మీరైతే ఎలా చూస్తారు కాలసర్ప దోషం ఉందని? అసలు నిజంగానే కాలసర్ప దోషం అనేవి ఉన్నాయా జ్యోతిషాల్లో? కాలసర్ప దోషం అనేది కొంతమంది ఫాలో అవుతారు. అసలు కాలసర్ప దోషం కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి 12 భావాలు ఉన్నాయి. 12 భావాలు, 12 రాశులు, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలలో 2 రాహుకేతు. ఇప్పుడు రాహుకేతు ఎప్పుడు ఆపోజిట్ ఈచ్ అదర్ ఉంటారు. అంటే రాహు ఒకవేళ ఫస్ట్ హౌస్ ఉంటే కేతు 7th హౌస్, రాహు సెకండ్ హౌస్ ఉంటే కేతు 8th హౌస్, రాహు థర్డ్ హౌస్ లో ఉంటే కేతు 9th హౌస్. సో దే విల్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మనకి కొన్నిసార్లు సాఫ్ట్వేర్లు ఎట్లా కనిపిస్తుంది అంటే రాహు ఫస్ట్ హౌస్ నుండి కేతు 5th హౌస్, రాహు ఫస్ట్ హౌస్ నుండి కేతు 8th హౌస్ అట్లా కనిపిస్తుంది. అర్థం ఏంటంటే ఆ చార్ట్ తప్పు, సాఫ్ట్వేర్ తప్పు చూపిస్తుంది. ఎప్పుడైనా రాహు కేతు ఎదురుగుంటారు. ఇది మనకు ఒక రూల్, థంబ్ రూల్. రాహుకేతు కలిసి పక్క పక్కకైనా ఉండే సమస్య లేదు. రాహుకేతు ఎప్పుడు 7 హౌస్ అపార్ట్ ఉంటారు. ఇప్పుడు ఈ కాల సర్ప దోషం అనేది ఎట్లా వచ్చిందంటే రాహు కేతు మధ్యలో, అంటే ఈ 7 భావాల మధ్యలో అన్ని ప్లానెట్స్ కనుక ఒకటే సైడ్ వచ్చేసాయి అనుకోండి, దాని కాలసర్ప దోషం అన్నారు. ఆల్ ప్లానెట్స్ వితౌట్ ఎక్సెప్షన్. అంటే ఇప్పుడు రాహుకేతు తీసేస్తే మనకు మిగిలింది 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలు ఒకటే వైపు వచ్చేసాయి అంటే రాహుకేతుకి, అంటే ఫస్ట్ హౌస్ లో రాహు, 7th హౌస్ లో కేతు ఉంటే మిగిలిన ప్లానెట్స్ అన్ని 2nd, 3rd, 4th, 5th, 6th ఇక్కడనే ఉండాలి అన్ని ప్లానెట్స్. సో జనరల్ ఏంటంటే సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు, బుధుడు, మళ్ళా శుక్రుడు, మళ్ళా ఇంకా కుజుడు. జనరలీ ఇవి దగ్గరలోనే ఉంటాయి. కుజుడు అప్పుడప్పుడు కాదు, జనరలీ సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఎప్పుడు ఒకటే భావంలో ఉంటాయి, లేకపోతే పక్క భావంలో ఉంటుంది, లేకపోతే ఇటువైపు పక్కన భావంలో ఉంటాయి. బట్ ఎప్పుడు టుగెదరే ఉంటుంది. 7th వరకు పోదు. సో ఆల్వేస్ టుగెదర్. నువ్వు ఇక్కడ మూన్ కూడా చేరింది అనుకోండి, ఇంకోటి ఏమున్నది మిగిలింది మనకి జూపిటర్, సాటర్న్, ఇవన్నీ చేరినాయంటే కాలసర్ప దోషం. ఓకే, అంటే ఒకే వరుసలో ఉన్నప్పుడు అంటే రాహు కేతు ఒక సైడ్ లో, ఒక సైడ్ లో ఉంటే అది కాలసర్ప దోషం అని నిర్ణయించారు. ఇప్పుడు ఈ కాలసర్ప దోషంలో మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. ఇప్పుడు జూపిటర్, సూర్యుడు, రాహు, కేతు ఇవన్నీ చాలా స్లో మూవ్ అవుతాయి రాశులలో. బట్ మనకి చంద్రుడు చాలా ఫాస్ట్ మూవ్ అవుతాడు. ఫాస్ట్ అంటే 2.5 days ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఈ రోజు చంద్రుడు మనకు మేషంలో ఉన్నాడు. మేషం అంటే ఏరీస్. సూర్యుడు కూడా మేషంలో ఉన్నాడు. ఎందుకంటే మనం లాస్ట్ టైం డిస్కషన్, ఇది బై ద వే కాన్సెప్ట్. సూర్యుడు మేషంలోకి April 14th వస్తాడు. మేషం అంటే ఫస్ట్ రాశి. దీని జనరల్ ఆల్ ఓవర్ ఇండియా వైశాఖి అని మనకు వేరియస్ ఉగాది అని మనకు తెలుగు క్యాలిక్యులేషన్ కొంచెం వేరే ఉంటది. బట్ జనరల్లీ మనకు మన భారత సంప్రదాయం ప్రకారం న్యూ ఇయర్ అనేది సూర్యుడు మేషంలో ఎంటర్ అయినప్పుడు వస్తుంది. సూర్యుడు మొన్న మేషంలో వచ్చిండు, 1 month ఉంటాడు. సూర్యుడు ఒక రాశిలో నెల రోజులు ఉంటాడు. సూర్యుడు 12 రాశులు కవర్ చేస్తే అది ఇయర్ అయిపోతుంది, మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అలానే చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు 2.5 days ఒక రాశిలో ఉంటాడు. సో 12.5 రాశిస్ కవర్ చేసేసరికి నెల అయిపోతుంది. సో చంద్రుడు నెల మూమెంట్. చంద్రుడు ఇప్పుడు ఇవన్నీ గ్రహాలలో చంద్రుడు ఒక గ్రహం కదా. సరే, చంద్రుడు జస్ట్ ఒక్క గ్రహం అటు వెళ్తే కాలసర్ప దోషం కాదు. సో చంద్రుడు ఇక్కడ 15 days ఉంటాడు, ఇటు సైడ్ 15 days ఉంటాడు. సో ఈ 15 days లో పుట్టిన పిల్లలందరూ కాలసర్ప దోషమే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం లెక్కలో తీసుకుంటే కొన్ని క్రోర్స్ ఉంటారు ఇంతమంది పిల్లలు, అంటే కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు. సో అందరు కాలసర్ప దోషం ఉంటుంది. సరే, కాలసర్ప ఎందుకు దోషం? ఈ దోషం ఎందుకు అని చెప్పానంటే, దీనివల్ల దోషం ఎందుకంటే దీనివల్ల మనకి డబ్బులు సరిగ్గా రావు, ఆర్థిక ఇబ్బందులు, మళ్ళీ జాబ్ నష్టం. సార్, ఇక్కడ నేను ఒక విన్నాను, కాలసర్ప దోషం అనగానే పాము ద్వారా కాటేయడం అట్లాంటివి జరుగుతాయి అనేసి. అలాంటివి నిజంగానే కాలసర్ప దోషం అంటే అలాంటివి ఉంటాయా? అంటే జనరల్ గా ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎట్లుందో మనం డిస్కస్ చేద్దాం. ఇది స్టార్ట్ ఎట్లా అయిందంటే, మీకు కెరియర్ వైజ్ అంత మంచిగా ఉండదు, ఆర్థికంగా మీరు చాలా ఇబ్బంది పడతారు, మన బిజినెస్ లో లాస్ అయిపోతారు, మళ్ళా మ్యారేజ్ లో సమస్యలు, అన్నింటికి కాలసర్పం అని ఒక టైంలో స్టార్ట్ చేసినారు. ఇప్పుడు మీరు షాక్ అవుతారు, కాలసర్ప దోషానికి 286 వేరియేషన్స్ ఉన్నాయి ఈ రోజు జమానాలో. సో ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కాలసర్పం అనలేం కదా. కానీ ఇప్పుడు ఇది ఎట్లయిపోయింది అంటే, కాలసర్పం అని చెప్పి దానికి ఒక రెమెడీ అనేది ఒక ట్రెండ్ అయింది. ఇప్పుడు ఇది మనం
జ్ఞానం అనే దృష్టికోణంతో జ్యోతిష్ శాస్త్రాన్ని చూస్తే ఇది తప్పు. అంటే నిజంగా జనాలు ఉన్నా బతుకుతున్నారు, ఉన్నా లేకపోయినా ఏదో అక్కడ గ్రహాలు కొంచెం స్థితి అటు ఇటు మారినప్పుడు అన్నిటినీ కాల సర్పదోషం అంటున్నారు అంటారు. అంటే కాల సర్పదోషంలో వేరియేషన్స్ ని ఇప్పుడు ఒక వేరియేషన్ ఏంటంటే మెయిన్ వేరియేషన్ నేను చెప్పింది రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు వస్తే అది వేరియేషన్. ఇది చెప్పి చాలా మందిని భయపెట్టడము, వాళ్ళతో పూజలు చేయించడం, వాళ్ళకి రెమెడీస్ ఇవ్వడము, ఇవన్నీ చాలా జరిగినాయి. ఇప్పుడు దీనిలోనే ఇంకా వేరియేషన్స్ తీసుకొస్తున్నారు. అట్లా ఈరోజు 286 వేరియేషన్స్ ఉన్నాయి కాల సర్పదోషం. ఏదున్నా కాల సర్పదోషం నివారణ శాంతి చేపిస్తుంది. అసలు నిజంగానే అస్సలైన కాల సర్పదోషం అనేది ఉందా? ఉంటే దానికి మీరేం చెప్తారు? అంటే దానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా? ఇప్పుడు జనరల్లీ క్లాసిక్స్ మాట్లాడేవి ఏంటంటే, అంటే మాది నాడి జ్యోతిషం. నాడి జ్యోతిషం అనేది యాక్యురేట్ ప్రెడిక్షన్ జ్యోతిషం. అది యాక్యురసీని నాడి అంటారు. సో ఇప్పుడు వేరే జ్యోతిష స్కూల్స్ ఉన్నాయి, లైక్ పరాశరి, జైమిని, ఇట్లాంటి వేరే స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే స్కూల్స్ లో ఏంటంటే వీళ్ళు దీని గురించి మాట్లాడతారు. యోగాలు అవయోగాలు అంటారు. యోగాలు అంటే ఇట్లా రాజయోగం, ఇవన్నీ యోగాలు అన్నమాట. ఈ దోషాలు అనేవి అవయోగాలు. అవయోగాలు అంటే కొంచెం బాధనిచ్చేవి. ఇప్పుడు మనం ఒక ఫండమెంటల్ క్వశ్చన్ కోసం, ఇప్పుడు రిజల్ట్ ఏది ఇస్తుంది? ఒకటి రిజల్ట్ ఏది ఇస్తుంది? ఇప్పుడు రిజల్ట్ ఏది ఇస్తుందో మనం నిర్ణయం చేయాలి. రిజల్ట్ అనేది ఈ ప్లానెట్స్ రాహుకేతు మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉంటే అవి రిజల్ట్ ఇస్తాయా, లేకపోతే శని ఎక్కడ ఉంటే ఆ శని రిజల్ట్ ఇస్తుందా, మనం కుజుడు ఏడుంటే కుజుడు రిజల్ట్ ఇస్తుందా, లేదా మన మహాదశ భుక్తి అంతర ఇవి రిజల్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఇవే రిజల్ట్ ఇస్తున్నాయి అంటే ఇప్పుడు మన దశలు కూడా చూసేది. సో ద ఆన్సర్ ఇస్ రిజల్ట్ ఎప్పుడైనా మన మహాదశ ఇస్తుంది ఫస్ట్. మహాదశ తర్వాత అంతర అంటారు, భుక్తి అంటారు. భుక్తి అంటే మహాదశ కంటే కొంచెం చిన్న దశ, మహాదశ పెద్ద దశ, భుక్తి అనేది కొంచెం చిన్న దశ, అంతర అంటే ఇంకా చిన్న దశ. సో దీన్ని దశ, భుక్తి, అంతర, సో 3 చూస్తాం. దీన్ని ఇంకో విధంగా ఏమంటారు అంటే మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ అని కూడా. సో దీని చూసే కదా రిజల్ట్ వచ్చేది. దీన్ని చూడకుండా రాహుకేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి, దీన్ని బట్టి రిజల్ట్ ఎట్లా వస్తుంది? లేదా మా భార్యకు అట్లుంది, నాకు కుజ దోషం ఎందుకు వస్తుంది? సో మనము ఒక్కొక్క చార్ట్ అనలైజ్ చేయాలి. అనలైజ్ ఎట్లా చేయాలి? ఈ దశ అనేది రిజల్ట్ ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది ఈ దశ? ఇప్పుడు దశ నాది శుక్రుడు దశ నడుస్తున్నాడు. ఈ శుక్రుడు రిజల్ట్ ఎట్లా ఇస్తున్నాడు అని డీకోడ్ చేయడమే జ్యోతిష్ శాస్త్రం. అంతేగాని ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళకి మీకు కాలసర్ప దోషం ఉన్న నివారణ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ లో యాడ్స్ నడుస్తుంది, చూసే ఉంటారు. ఏదో ఒక టెంపుల్ ఉంది, అక్కడ మేము ఇట్లా పూజ చేస్తాము నివారణ అని చెప్పి. ఇది మొత్తం AI జనరేటెడ్ వీడియో. ఒక స్వామి లెక్క ఒక ఇంట్రెస్ట్ చేసి ఒక గుడిని ఇది చేసి చేస్తారు. సో వీళ్ళు నిజమైన హిందువులు అనుకుంటారా? హిందువులని లూట్ చేస్తున్నారు. ఈ ఆస్ట్రోసేజ్ అని ఇట్లా కొన్ని యాప్స్ వచ్చాయి, ఆస్ట్రోటాక్, ఆస్ట్రోసేజ్. వాళ్ళ టర్న్ ఓవర్ ఈ రోజు thousands of crores ఉంది. జస్ట్ ఆటోమేషన్, ఆటోమేటెడ్ యాడ్స్ రన్నింగ్ ఆన్ యూట్యూబ్. దాన్ని కూడా క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారు జనాలు. సో ఇట్స్ ఓవర్ డిపెండెన్సీ కదా. ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఎందుకున్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆస్ట్రాలజీ ఎందుకుంది అంటే జనాలని భయపెట్టి వాళ్ళతో పూజలు చేయించి వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళు వేసే ప్రతి అడుగుకి వాళ్ళ ఆస్ట్రాలజర్ మీద డిపెండ్ అయ్యేటట్టు చేయడానికి ఉంది ఆస్ట్రాలజీ. మీద ఆన్సర్ బాగానే ఉంది సార్. నేను అనేది ఏంటంటే ఇంతకు ముందు, ఇప్పుడని కాదు, ఇప్పుడంటే మీరు చెప్పినట్టుగా రకరకాలు వచ్చేసినాయి, ప్రతిదాన్ని భయపెడుతున్నారు. పాతకాలంలో కూడా కాలసర్ప దోషం అనేది మనం విన్నాం. పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాలసర్ప దోషం ఉంది వాడి జాతకంలో అంటూ ఉంటారు. కొంతమంది ఆ దోషం లేకుండా పరిహారం చేయించుకున్నాం కాబట్టి మాకు పాము కాటు వేయలేదు, అలాంటివి ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి అది ఎన్ని నిజం కాదంటారా? మీ దృష్టిలో అది నిజం కాదా? ఇప్పుడు కోరిలేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాజేషన్ అని మనకి సైన్స్ రీసెర్చ్ లో ఒక రూల్ ఉన్నది. కోరిలేషన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదో నల్లదారం వేసుకున్నా, ఇది వేసుకున్నందుకు నాకు మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు ఈ రోజు నేను హాయిగా ఉన్నా అంటే ఇది వేసుకున్నందుకే నేను హాయి ఉన్నా, నేను కోరిలేట్ తీసుకున్నా. అది నిజంగా చేస్తుందా లేదా ఏం లేదు, అది పీకేష్టమైనా అట్లనే ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ నేను ఇప్పుడు అదేం లేదమ్మా. ఇప్పుడు దాని కోరిలేషన్ అంటారు. ఇప్పుడు కోరిలేషన్ నాకు అనిపించిన మాత్రాన అది నిజంగా వాస్తవంగా దీని వల్లే నాకు ఇట్లా అయిందని కాదు కదా. ఇప్పుడు వాచ్ ఇట్లా వేసుకోవాలి, వాచ్ ఇట్లా కాదు. ఆయన ఏమంటాడు అంటే మంచి టైం రావాలంటే మీ వాచ్ వల్ల మంచి టైం రావట్లేదు, వాచ్ ఉల్టా వేసుకోవాలని చెప్తాడు. అంటే ఇవన్నీ చెత్త ప్రిడిక్షన్స్ అనుకోండి, కాదంటలేదు. సో ఆన్సర్ మీరే ఇచ్చారు, నేనేమన్నా కోరిలేషన్ లేదు. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉన్నది, గ్రీన్ మ్యాటర్ ఉన్నది. కొంతమంది ఏమంటారు గ్రీన్ కలర్ ఇక్కడ ఉండదు, గ్రీన్ ఆడాలి. కలర్ కోరిలేషన్, కలర్ తో ఏమైతుంది? కలర్ చేంజ్ చేసిన. ఇప్పుడు కొంతమంది వాస్తు శాస్త్రం అని కలర్ రెమెడీస్ ఇస్తారు. కలర్ రెమెడీస్ వాస్తు శాస్త్రం కాదు.
ఇదంతా చైనీస్ కాన్సెప్ట్ ఇవి. కానీ వాస్తు అనేది మార్కెటబుల్ కదా. ఇప్పుడు వాస్తు అంటే జనాలు వింటారు. ఆ వాస్తు అంటే ఏమంటే ఆ ఏసీ కలర్ మార్చు, ఈ గోడ కలర్ మార్చు, కిచెన్ లో ఈ కలర్ ఉండదు, ఈ కలర్ పెట్టాలి. ఇది వాస్తుగానే కాదు, మళ్ళీ వాస్తు పేరుతో ఎందుకు చెప్తారు? సో కాలసర్ప దోషం కూడా యాక్చువల్ చెప్పాలంటే మీకు ఇంత మందికి అప్పులు ఎట్లయితుంది అంటే అందరు అప్పుల పాలు అయిపోతారు. అంటే రాహుకేతు మధ్యలో గ్రహాలు వస్తే అప్పులు అయిపోతాయి. సో ఆ 15 days అంటే ఆ చంద్రుడు 2.5 days లో మూవ్ అవుతాడు కదా. చంద్రుడు ఇటు రానంత వరకు ఆ 15 రోజుల్లో పుట్టిన పిల్లలందరూ కాలసర్ప బాధితులా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చెప్పినా, మొన్న April 14th కి సూర్యుడు మేషంలో వచ్చిండు. మేష సూర్యుడు ఉచ్చ సూర్యుడు. ఇప్పుడు మేషంలో ఉచ్చ సూర్యుడు ఉంటాడు, మళ్ళీ తులాలో సూర్యుడు నీచంగా అవుతారు. ఇప్పుడు ఉచ్చ సూర్యుడు ఉన్నంత మాత్రాన అంటే ఇప్పుడు ఈ 1 month లో ఎంత మంది పిల్లలు పుట్టినా, అంటే May 15th వరకు May 14th వరకు ఎంత మంది పిల్లలు పుట్టినా వీళ్ళందరూ ఉచ్చ సూర్యుడితో పుడుతున్నారు. వాళ్ళందరూ ఉచ్చ సూర్యుడు అంటే వీడు IAS ఆఫీసర్ అవుతాడు, సీఎం అవుతాడు, పిఎం అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, రాజకీయ వల్ల అభివృద్ధి చెందుతాడు, ఇవన్నీ ఉండాలి. కానీ అట్లా ఉంటుందా? అందరు అవ్వరు కదా. వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారేమోగా. ఇప్పుడు ఎన్ని రంగాలు ఉన్నాయి అంటే సార్, అందరూ IAS ఆఫీసర్ కాకపోయిండొచ్చు, ఆ తగ్గ పోస్ట్, ఆ హైయెస్ట్ పోస్ట్ కి, ఆ స్థాయికి, ఆ టైం కి చేరుకుంటారేమో కదా. అందరు ఎట్లే మీరు నా కామన్ సెన్స్ మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఈ నెలలో పుట్టిన పిల్లలు అందరు టాప్ ఎట్లయితారు ఒక మాట చెప్పండి. అందరు అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు వీళ్ళు టాప్ అవుతారమ్మా. సూర్యుడు సప్తమంలో వస్తాడు October అట్లా. మనకి ఎప్పుడు నవరాత్రి స్టార్ట్ దివాళీ టైం, దివాళీ సూర్యుడు సప్తమం. సార్ అందరు IAS ఎందుకు చదువుతారు? వాళ్ళు బిజినెస్ చేస్తారు, ఆ టైం కి వాళ్ళ డైవర్షన్ ఎలా ఉంటుందో. సరే మీరు అన్న ప్రకారం మీ లాజికే పోదాము. అందరూ వాళ్ళ రంగాలలో టాప్ అవుతారు. సరే ఇప్పుడు సూర్యుడు తులారాశికి వస్తాడు ఎప్పుడు? మనం దివాళీ టైంలో, మన దీపావళి అప్పుడే జరుపుకుంటాం. సో ఇప్పుడు ఆ దివాళీ టైంలో పుట్టిన పిల్లలందరూ ఆపోజిట్ గా అందరూ పతనం అవ్వాలి కదా వాళ్ళ రంగాల్లో. నా ఉద్దేశం ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, యాంగిల్ మారుతుందేమో కదా. అట్లా పుట్టిన వాళ్ళందరికి మనం జనరలైజ్ చేయలేం. ఇప్పుడు ఉచ్చ సూర్యుడిలో పుట్టిన పిల్లలు అందరూ తోపుంటారని కాదు, నీచుడు సూర్యుడు ఉన్నప్పుడు వాళ్ళందరూ నెగిటివ్ అవుతారని కాదు. అంటే ఇప్పుడు జాతకాలను నమ్మకూడదు అంటారా? నేను ఏమంటున్నా, ఇప్పుడు ఉచ్చ సూర్యుడు ఉన్నాడమ్మా, ఇప్పుడు ఉచ్చ నీచాలు రాశి బట్టి నిర్ణయం అవుతాయి. ఇది కూడా ఒక భ్రాంతి ఉన్నది జ్యోతిష్ శాస్త్రంలో, జ్యోతిష్ పండితుల మధ్య ఇది ఒక భ్రాంతి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ప్రథమ రాశిలో ఉచ్చుడు అవుతాడు, సప్తమ రాశిలో నీచుడు అవుతాడు, తులా రాశిలో నీచుడు సూర్యుడు. సరే ఇప్పుడు అదే సూర్యగ్రహము సప్తమ భావంలో ఉన్న నీచుడా కన్సిడర్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, అంటే ఎవరైతే ఇట్లా అనుకుంటున్నారో, భావం ఉచ్చ నీచులని డిసైడ్ చేయరు, రాశి డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు రాశి ఉచ్చలో ఉన్నా అది 8,000 ఉంటే దాన్ని మళ్ళీ నీచుడు అంటారు. సో ఇట్లా దేర్ ఇస్ వేరియస్ మిస్కన్సెప్షన్స్. బట్ లెట్ us కమ్ బ్యాక్ టు ద బేసిక్స్. రిజల్ట్ మనకి ఏది ఇస్తుంది? సూర్యుడు ఉచ్చంగా ఉండనియండి, నీచంగా ఉండనియండి, ఏమి ఇబ్బంది లేదు. దాని వల్ల మనకు ప్రెడిక్షన్ రాదు. ప్రెడిక్షన్ రావాలంటే ఫస్ట్ మనం మహాదశ, తర్వాత భుక్తి, తర్వాత అంతర, ఈ 3 గ్రహాలు మనకు రిజల్ట్ ఇస్తాయి. సూర్యుడు ఉచ్చంగా ఉండడా, నీచంగా ఉండడా అవన్నీ కాదు. సరే ఇప్పుడు నాకు నడిచేది సూర్యుడు దశ నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ సూర్యుడు ఏ రాశికి అధిపతి? సింహ రాశికి అధిపతి. ఇప్పుడు సింహరాశి 6వ భావంలో సింహరాశి ఉన్నది. ఇప్పుడు సింహరాశి ఉన్నది. ఈ సింహరాశి యొక్క అధిపతి ఇప్పుడు సింహరాశి ఏ భావంలో ఉంది? 6వ భావంలో ఉంది అనుకోండి. సో సూర్యుడు బికమ్స్ లార్డ్ ఆఫ్ 6th house. సో ఇప్పుడు సూర్య ఇస్ లార్డ్ ఆఫ్ 6th house. ఇప్పుడు 6th house యొక్క రాశి యొక్క అధిపతి ఎవరు? దాన్ని 6th house ఏ భావంలో ఉంది, ఆ భావాన్ని యొక్క అధిపతి ఎవరు, దాని నక్షత్రం ఎవరు, దాని ఉపనక్షత్రం అధిపతి ఎవరు. సో ఇన్ని చూసి మనకు ఒక రిజల్ట్ వస్తుంది. సో జనరల్లీ ఏంటంటే ఆస్ట్రాలజర్స్ భావం ఎక్కడ ఉంది, రాశి ఎట్లుంది అనేది చూస్తారు. మనం ఫర్దర్ 2 layers పోతేనే మనకు ప్రెడిక్షన్ వస్తుంది. మీరు చెప్పినంత కరెక్టే సార్. నేను ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నిజమే, ఓకే, జాతకము నమ్మని వాళ్ళు ఉంటారు, నమ్మే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నమ్మిన వాళ్ళకి వాళ్ళు జాతకం చూపించుకుంటేనే కదా వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. సో ఇప్పుడు అది తెలిసినప్పుడు వీళ్ళకంటూ సపోజ్ వీళ్ళ జాతకంలో ఏదో బాగోలేదు సార్, పర్టికులర్ ఇదని చెప్పను, అలాంటప్పుడు దాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే ఎలా మీరు ఏది మార్చుకోమని చెప్తారు? యాంగిల్ ఎలా మనం ఒక ఆస్ట్రాలజర్ పోతే ఈ ఆస్ట్రాలజర్ ఫేకా కరెక్ట్ ఆస్ట్రాలజరా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ ఆస్ట్రాలజర్ మీ జాతకం చూసి నీకు చాలా మంచిగా ఉందని చెప్పిన అనుకో, ఆయన ఫేక్. మన చూసి నీకు చాలా వర్స్ట్గా ఉందని చెప్పినాడు, ఆయన పర్టికులర్ నీ క్వశ్చన్ ఏంటి అని అడిగాను. నా క్వశ్చన్, ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నా, నాకు IIT వస్తుందా రాదా, నేను IIT వైపు వెళ్ళాలా లేకపోతే IAS వైపు వెళ్ళాలా, నేను మంచి స్టూడెంట్ ని, నాకు పవర్ అంటే ఇష్టం, పెద్దగా నాకు ఇంజనీరింగ్ చేయాలి ఇది చేయాలి కాదు, ఈ రెండింటిలో ఏది చూస్ చేసుకోవాలి, కెరియర్ లైన్ డిసైడ్ అవుతుంది.
చేయొచ్చు మనం, అది దట్ ఇస్ ఆస్ట్రాలజీ. నేను బిజినెస్ వైపు మంచిగా ఉందా, లేకపోతే జాబ్ లోనే నేను చేయాలా, నేను బిజినెస్ లో పైసలు పెడితే పైసలు బొగ్గ అవుతుందా, లేదా నేను సంపాదించిన అంచెలు ఎదుగుతాను. పర్టికులర్ స్పెసిఫిక్ కెరియరా, లవ్ మ్యారేజా, లేదా ఎడ్యుకేషనా, ఈవెంట్. ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఈ హెల్త్ ఇష్యూ నడుస్తుందా లేకపోతే సాల్వ్ అయిపోతుందా. సో మీరు స్పెసిఫిక్ బట్టి అది ఎస్ ఆర్ నో చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏ గ్రహమైనా అన్నింటికి మంచిది కాదు. ఇప్పుడు కెరియర్ గా చాలా మంచి గ్రహం ఉంటాయి. ఇప్పుడు జూపిటర్ నడుస్తుంది అనుకోండి, పలానా మంచి జూపిటర్ నడుస్తుంది. ఇప్పుడు ఆ జూపిటర్ అనేది సిగ్నిఫైయింగ్ 6th house, 2nd house, 10th house, 11th house. So 2, 6, 10, 11 are very good houses for career. కానీ the same thing ఇప్పుడు 6th and 10th house can ruin the marriage. Okay. దట్ విచ్ ఇస్ గుడ్ ఫర్ కెరియర్ కి చాలా మంచిగా ఉన్నది, ఆర్థికంగా మంచిగా ఉన్నది, మ్యారేజ్ లో ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఆ పర్టికులర్ ది చూసి ఇట్లా బాగాలేదు అని చెప్తారు. సో అది అడిగితే, ఇప్పుడు మీరు నన్ను హెల్త్ గురించి అడిగితే నేను మ్యారేజ్ గురించి ఎందుకు చెప్పాలి? ఓకే. ఇప్పుడు ఎవరు ఏ టాపిక్ వాళ్ళకి ఏం సమస్య ఉన్నది. సో ఆస్ట్రాలజీ దగ్గర ఎందుకు వెళ్ళాలంటే మనకు డైరెక్షన్ కావాలి. అంటే ఇప్పుడు నేను చేయబోతున్నా, ఈ చేస్తే నేను సక్సెస్ అవుతానా, చేయకపోతే అవుతానా, లేకపోతే ఇది నాకు ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే నాకు మంచిది. మ్యాచెస్ వస్తాయమ్మా, మ్యాచెస్ వచ్చినప్పుడు 2 మ్యాచెస్ మంచి 2-3 మంచివి అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండరు. అరే ఇప్పుడు ఏది చేయాలని, ఏది సెలెక్ట్ చేయాలి. మీకు తెలుసా, కొంతమంది ట్రెడిషనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తుండే అంటే చిట్స్ రాసి దేవుడి దగ్గర వేసి ఒకటి తీసి, సరే దేవుడు మనకి ఏది ఇచ్చినా ఆయన చూసుకుంటాడు అని ఒకటి తీసి దాని ద్వారా కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉండే ఒక టైంలో. ఇప్పుడు అట్లా ఏం లేదు, కానీ ముందు అట్లుండే. సో మనకు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలని మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఇప్పుడు కొంతమంది డిస్ట్రెస్ లో ఉంటారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ రిసార్ట్ చేసే డిస్ట్రెస్ వాళ్ళు చాలా మంది చేస్తారు. అంటే ఏదో పరేషాని, వాళ్ళకి ఇంట్లో ఏదైనా బాగాలేదా, హెల్త్ బాగాలేదా, ఆర్థికంగా దెబ్బతిన్నారా, ఏమో మనకు తెలియదు. వాళ్ళకు ఒక డైరెక్షన్ కావాలి. ఇప్పుడు ఏంది, ఎన్ని రోజులు ఉంటది, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది ఎన్ని రోజులు ఉంటుంది అంటుంది, ఇక్కడ మనకి సొల్యూషన్ లేదనుకోండి, సొల్యూషన్ లేదు, ప్లీజ్ డైవర్ట్ యువర్ సెల్ఫ్, ట్రై టు డూ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక వేరే హాబీ క్రియేట్ చేసుకోండి. వి ట్రై టు గివ్ సమ్ కౌన్సిలింగ్. బట్ జనరలైజ్డ్ గానీ మంచిగా ఉంటది, మంచిగా లేదని కాదు. లైఫ్ అనేది ఒక ఆస్పెక్ట్ కాదు. ఇప్పుడు లైఫ్ అంటే మ్యారేజ్ కాదు, లైఫ్ అంటే ఎడ్యుకేషన్ కాదు, లైఫ్ అంటే కెరియర్ కాదు. లైఫ్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. And with astrology, we can predict more or less 5-6 events, like travel, foreign settlement, career, marriage, health, litigation. We predict just more or less. బట్ ఇప్పుడు అది చూసి, ఓ మీ అమ్మ ఇట్లాగా, మీ నాన్న ఇట్లాగా, మీ మామ ఇట్లాగా, మీ అమ్మమ్మ ఇట్లాగా, మీకు చిన్నప్పుడు ఇట్లా, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మేక్ బిలీవ్ స్టోరీస్. అంటే తగిలితే తగిలి, లేకపోతే లేదు. ఇప్పుడు మీ మామ మంచి అంటే అది ఐదర్ 50% రైట్ ఆర్ 50% రాంగ్. డెఫినెట్ గా ఒక హ్యూమన్ లో మంచి చెడు రెండు ఉంటాయి. ఇక్కడ ఒకటి తగులుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, ఐదర్ ఎస్ ఆర్ నో. ఇప్పుడు నేను 10 పాటలు చెప్పినాక అందులో 1-2 తగులుతాయి కూడా, అవును కరెక్ట్ చెప్పినట్టు. మరి ఇట్లుంటది. నాది ఇంకొక క్వశ్చన్, మరి ప్రశ్న ఏంటంటే కుజదోషం. అసలు కుజదోషం అంటే ఏంటి, దీన్ని మనం ఎలా చూడొచ్చు? కుజదోషం ఎవరెవరికి ఉంటుంది జనరల్ గా మీ ఆస్ట్రాలజీ ప్రకారం? అంటే చిన్నపిల్లలకి కూడా, అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటది. దాంట్లో కుజదోషం అంటే మెయిన్ గా ఏంటిది? కుజదోషం జనరల్ ఎట్లా అంటావా, కుజుడు ఉన్నాడు, కుజుడు అంటే మార్స్. జనరలీ మెలిఫిక్స్ లా మనం కౌంట్ చేసేది రాహు కేతు శని. రాకేష్ అంట, రాహు కేతు శని. రాహు కేతు శని 1 నంబర్ మెలిఫిక్ ప్లానెట్స్. నంబర్ 1 బెనిఫిక్ ఇస్ గురు ఈజ్ అ బ్లెస్సింగ్. అంటే సాక్షాత్ దేవుడు కృప ఉంటే గురు మంచిగా ఉంటాడు. ఇప్పుడు ఈ రాహు కేతు శని ఒకవేళ మనకు మంచి భావాలని చూపిస్తున్నాయి అనుకోండి, మంచిగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది. అవి ఆల్వేస్ బ్యాడ్ అని కాదు. ఇఫ్ దే ఆర్ షోయింగ్ గుడ్ హౌస్ కాంబినేషన్, రాహు కేతు శని ఆర్ గుడ్. ద సేమ్ థింగ్ ఇఫ్ గుడ్ ప్లానెట్స్, ఇప్పుడు గురు ఉంది, గురు ఇఫ్ ఇట్ సిగ్నిఫైయింగ్ బ్యాడ్ హౌసెస్ అంటే 6, 8, 12 చూపిస్తుంది. సో గురు విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్. సో గురువు ఉన్నంత మాత్రం మంచిది కాదు, రాహు కేతు శని అన్నంత మాత్రం చెడు కాదు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటంటే ట్రెండ్, మార్స్ ని బద్నాం చేయడం. ఇప్పుడు మార్స్ ఇస్ భూమిపుత్ర, మార్స్ ఇస్ వారియర్. సో మార్స్ రిప్రజెంట్స్ మషినరీ,
మార్స్ రిప్రజెంట్స్ మెనీ థింగ్స్, భూమి. సో మార్స్ రిప్రజెంట్స్ వేరియస్ థింగ్స్. సో ఇప్పుడు మార్స్ ని బద్దాం అంటే మార్స్ చాలా డేంజరస్, కుజుడు అంటే ఓ ఫియర్స్. సో కుజుడు పేరు చెప్పి భయపెట్టారు. ఇప్పుడు రాహుకేతు శని ఎట్లనా అంటే ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరగా మ్యారేజెస్ అవ్వవు అని నానుడి అంటే జనరల్ గా అంటుంటారు. చాలా మంది 30 ఏళ్ళు వచ్చినాయి, 35 ఏళ్ళు వచ్చినాయి, వాడికి కుజదోషం ఉంది, ఇలాంటి టాక్స్ విన్నాం. సో నిజంగానే పెళ్లిళ్ళు కాకపోవడం కుజదోషానికి దీని వల్లేనంటారా? ఇప్పుడు కుజదోషం ఎప్పుడు వస్తా అంటే అసలు దీన్ని డీకోడ్ చేద్దాం. ఈ రోజు మనం చేసే మొత్తం సెషన్ డీకోడింగ్, ఒక్కొక్క దోషం తీసుకొని డీకోడ్ చేద్దాం. ఇప్పుడు కాలసర్ప దోషం డీకోడ్ అయిపోయింది. నెక్స్ట్ కుజదోషం. ఇప్పుడు ఈ కుజదోషం ఎప్పుడు వర్తిస్తుంది అంటే కుజుడు కనుక ఫస్ట్ హౌస్, 4th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్. ఫస్ట్ హౌస్, 4th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్. దీనిలో సెకండ్ కూడా యాడ్ చేసి ఈ మధ్య యాడ్ అయింది. సో 1, 2, 4, 7, 11, 12 ఈ భావాలలో కనుక కుజుడు ఉంటే అది కుజదోషం. ఇప్పుడు మీరు నాది విన్నంత వరకు మీకు ఏం అర్థమైందంటే 12 భావాలు ఉన్నాయి. ఇప్పుడు 12 భావాలలో 1, 2, 4, 7, 11, 12 ఎన్ని భావాలు అయిపోయినాయి? 6. 6 అంటే 50%. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? 50% పాపులేషన్ కి కుజదోషం ఉంది. 50% పాపులేషన్ అంటే ఎంత? టోటల్ వరల్డ్ పాపులేషన్ 700 కోట్ల మంది చిల్లర. 700 కోట్లలో 50% ఎంత? 350 కోట్లు. ఇప్పుడు 350 కోట్ల మందికి కుజదోషం ఉంది. ఇప్పుడు కుజదోషం మనం ఇంకా నేను కొంచెం చాలా డీసెంట్ గా స్టార్ట్ చేసిన. ఎందుకంటే కుజదోషాన్ని 3 వేస్ లో చూస్తారు. ఏంటంటే ఫస్ట్ నార్మల్ లగ్నం నుంచి కుజుడు ఎక్కడ ఉన్నాడో ఫస్ట్ 7th, సెకండ్ 1, 2, 4, 7, 11, 12 లగ్నం పెట్టి. ఇప్పుడు దీనికి ఇంకొక వేరియేషన్ ఏంటంటే చంద్రుడిని లగ్నాధిపతి ఇవ్వాలి. సో చంద్రుడి నుంచి మళ్ళా మార్స్ కనుక 1, 4, 7, 1, 2, 4, 7, 11, 12 ఉంటే మళ్ళీ అది కూడా కుజదోషమే. సో అక్కడ ఇంకొక 50% వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏమర్థమైంది? 100% కవర్ అయింది పాపులేషన్. నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ ఏంటంటే శుక్రుడిని లగ్నం చేసి శుక్రుడి నుంచి 1, 4, 1, 2, 4, 7, బయట జనరల్ గా జరుగుతున్నది. ఇప్పుడు శుక్రుడి నుంచి మళ్ళీ 1, 2, 4, 7, 11, 12 తీసుకుంటే కుజుడు ఎక్కడైనా ఉంటే అది కూడా కుజదోషం. మళ్ళీ ఇందులో ఇంకొక 50% వెళ్ళిపోయారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 150% ఆఫ్ పాపులేషన్ కుజదోషం ఉంది. 100% లో 150% అంటే 700 కోట్ల మనుషులలో దగ్గర 1000 కోట్ల మందికి ఉంది కుజదోషం. అంటే ఇట్స్ అన్ ఇమాజినరీ ఫిగర్ అని చెప్పేది. అట్లా ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఇప్పుడు 700 కోట్ల పాపులేషన్ లో మీరు 150 మందికి ఎట్లుంటది? 150%. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మీరు ఎలా చెప్తారు ఎగ్జాక్ట్ గా కుజదోషం ఉంది అంటే? కోరిలేషన్ ప్రాబ్లం అంతే. ఇప్పుడు ఒకళ్ళకి పెళ్లి కావట్లేదు అంటే వాళ్ళకి పెళ్లి కాంబినేషన్ చూడడం రావాలి హారోస్కోప్ లో. ఇప్పుడు మనకు రావాలంటే మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు గురు దగ్గర నేర్చుకోవాలి. ఆ గురు దగ్గర నేర్చుకోవాలంటే ఇప్పుడు యూట్యూబ్ లో కూర్చొని చూసేటోడు గురువు కాదు. ఇప్పుడు ఆ ఉపాయాలు చెప్పి పైసలు తీసుకునేటోడు గురువు కాదు. ఇప్పుడు గురువు అనేటోడు ఎక్కడో ఉంటాడు. మనం వెతికి పోవాలి. మనకు జ్ఞానం కావాలంటే గురువుని వెతుకుంటూ పోవాలి. ఆ గురువు నేర్పిస్తాడు. అట్లానే మా గురుగారు మాకు నేర్పించినాడు, మేము గురువుని ఆశ్రయించినాం. ఇప్పుడు మ్యారేజ్ కి మనం చూడాల్సిన భావాలు 2, 7, 11 మెయిన్ భావాలు. సో మనకి ఇప్పుడు నడిచే దశలో భుక్తిలో 2, 7, 11 కనుక నడుస్తుందంటే పెళ్లి అయిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. మనకు కనుక దానికి ఆపోజిట్ కాంబినేషన్ వచ్చిందంటే డిలే చేస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ కాంబినేషన్ డిలే కాదు, ఆపోజిట్ కాంబినేషన్ కనుక పెళ్లి చేసుకుంటే డైవర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు ఆపోజిట్ కాంబినేషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, మీకు వస్తారు, తగులుతారు అలాంటి వాళ్ళు. అప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే సలహా? మీతోనే ఆన్సర్ ఇప్పిస్తాయి క్వశ్చన్. ఇప్పుడు బిజినెస్ మీరు చేస్తే పైసలు బొగ్గైతాయని మీకు తెలుసు. మీరు నాలాంటి ఒక ఆస్ట్రాలజర్ వచ్చి మీకు అర్థమైంది నేను నా స్వతహాగా నేను పైసలు పెడితే పోగొట్టుకుంటానని. ఇప్పుడు మళ్ళీ నేను ఎట్లా లాభం పొందాలంటే దానికి ఆన్సర్ ఉన్నాయి చెప్పండి. అంటే సార్ అది బిజినెస్, ఇది మ్యారేజ్. నేను ఇప్పుడు మనకి అనుకూలంగా లేదంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మరి నేను ఎక్కడ డబ్బులు పెట్టాలంటే అప్పుడు ఎఫ్డీలో పెట్టంటాం. మీరు జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఒక 50 lakhs ఒక ఎఫ్డీ చేసుకున్నాను అనుకోండి, మీకు ఒక 30,000 ఇన్కమ్ వస్తుంది. దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. అట్లాంటి సేఫ్ చెప్తాం. అంతేగాని నువ్వు స్టాక్ మార్కెట్ లో పెట్టు, బిజినెస్ లో పెట్టు, పార్ట్నర్షిప్ చేయని చెప్పాం. ఇప్పుడు మన కెరియర్ విధంగా లాస్ అవ్వాల్సిన కాంబినేషన్స్ ఏంటంటే 5, 8, 12, 6, 8, 12. ఇప్పుడు 5th హౌస్ చాలా మంచి హౌస్ అనుకుంటాం, కానీ కరియర్ వైజ్ 5th హౌస్ పనికి రాదు. ఇక్కడ 6th హౌస్ పనికి వస్తుంది. సో నేను ఏమంటున్నాను, ఇప్పుడు 5, 8, 12 ఉంది అనుకోండి, అట్లాంటి వాళ్ళు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా, నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ నేను అదే మాట, నువ్వు స్టాక్ మార్కెట్ జోలికి చూడొద్దండి. నీకు ఎంతూజియాజం ఉన్నా అంటే నేను ఇప్పుడు పైసలు పెడితే 10,000 కోటి రూపాయలు చేసి చూపిస్తా అని కాన్ఫిడెన్స్ నీకున్నా నువ్వు స్టాక్ మార్కెట్ లో పెట్టకు, బిజినెస్ లో పెట్టకు, పార్ట్నర్షిప్ లో పెట్టకు. మా దోస్తులు బిజినెస్ చేద్దాం అంటున్నారు, 3 వచ్చి బిజినెస్ అంటే చెయ్యకు.
డబ్బులు ఎంత సేఫ్ గా ఎఫ్డీలలో రియల్ ఎస్టేట్ లో పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అంత ప్రొటెక్ట్ చేసుకో, డబ్బులు తీసే మాట లేదు. సో దట్ ఈస్ వాట్ ద సజెషన్ వుడ్ బి. సో ఇక్కడ కూడా మ్యారేజ్ వైపు వస్తే ఎవరికైనా అట్లాంటి కాంబినేషన్ ఉంటే, సో ఫస్ట్ ఏంటంటే విల్ టెల్ దెమ్ దట్ మీ మ్యారేజ్ అంత స్ట్రాంగ్ లేదు. సో స్ట్రాంగ్ లేనప్పుడు ఏం చేయాలి, మనం చాలా అడ్జస్ట్ అవ్వడానికి మనం ట్రై చేయాలి. సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి జాతకులు వాళ్ళకి ఈ జాతకం వెళ్ళే కొద్దీ మారే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఈ నంబర్స్ గ్రహాల ప్రకారం మారుతుందా? ఈ సంవత్సరం కాకపోవచ్చు, వచ్చే సంవత్సరం ఇంకోలా ఉండొచ్చు, వచ్చే సంవత్సరం ఇంకోలా. సో ఈ 2 years ఆగి 3rd year నువ్వు చేసుకోవచ్చు, నీ గ్రహస్థితి మారుతుంది, ఇలాంటి జరుగుతాయి. డెఫినెట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, ఇప్పుడు దశలు మారుతుంటాయి కదా, ఇప్పుడు మహాదశ మారుతుంటది, భుక్తి దశ మారుతుంటది, అంతర్దశ మారుతుంటది. ఫస్ట్ ఏంటంటే మనకి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ రూల్. ఇప్పుడు నేను మీకు బేసిక్స్ నుంచి తీసుకెళ్తాను. ఇప్పుడు ఒక రూల్ ఏంటంటే మహాదశ ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఇన్ గివింగ్ ఎనీ రిజల్ట్. తర్వాత భుక్తి, అంతర ఏంటంటే చిన్న టైం ఉంటుంది, అంతర పెద్ద ఇది ఉంటుంది, కానీ దశ భుక్తి కానీ జనరల్ 3 ఇస్తాయి. దశ ఇస్ ద స్ట్రాంగెస్ట్ మహాదశ. ఇప్పుడు ఒకవేళ మహాదశ అనేవి అన్ని పెద్ద పెద్దగా ఉంటాయి కదా, మహాదశ విల్ టేక్ అ లాంగ్ టైం. మహాదశ టోటల్ మహాదశ మనకి 120 years ని కవర్ చేస్తాయి. సో మనం బతికేది ఒక 60-70 years అయినా ఇట్ విల్ కవర్ 120 years. మహాదశ కూడా ఇట్లా స్టార్ట్ అవుతుంది అంటే, మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రుడి యొక్క అధిపతి మహాదశ, అక్కడ ఆ అధిపతి యొక్క మహాదశ మనం స్టార్ట్ అవుతుంది మనం పుట్టినప్పుడు. సో అట్లా మహాదశ ఉంటుంది. ఇప్పుడు రాహు తర్వాత జూపిటర్, అట్లా మనకి మహాదశలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మహాదశ కనుక జూపిటర్ ఉందనుకోండి, సపోజ్ ఒకళ్ళు మ్యాచ్ చూపినికి వచ్చారు, మా అమ్మాయికి మహాదశ జూపిటర్ మహాదశ నడుస్తుంది. జనరల్ గా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, అమ్మాయిల పేరెంట్స్ జూపిటర్ మహాదశ అంటే మా పాపకు తిరుగులేదు, ఇక పట్టిందల బంగారమే, ఇక వచ్చేటోడు ఎవడో ఫాల్తుగాడు, వాళ్ళకి ఏమంత ఉండదు, వాడిని కనుక రాహుదశ ఉంటే ముందే చెప్పేసి, అంటే వీళ్ళకి తెలిసి తెలియని అదొక అజ్ఞానమే, అలా జ్ఞానం అనొద్దని వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వీళ్ళకి ఏం లేదు, మా అమ్మాయిని పోషిస్తారు వాళ్ళ ఇంటికి పోయి అని వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఒకవేళ ఆ గురువు కనుక 1-6-10 కాంబినేషన్ చూపించారు అనుకోండి, వాళ్ళకి పక్కా, అండ్ ఇట్లాంటి మోటివేట్ చేసే పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, పక్కా అది పెట్టకలేదు. మహాదశ అనేది మనకు ఫేవరబుల్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నా మహాదశ ఫేవరబుల్ ఉందండి, ఇంకొక ఆప్షన్ వేరియేషన్, మహాదశ ఫేవరబుల్ ఉంది మ్యారేజ్ కి, కానీ మహాదశ ఇంకో 2 ఏళ్ళే ఉంది. తర్వాత వచ్చే మహాదశ, దాని తర్వాత వచ్చే మహాదశ 2 డినైలే ఉంది. అంటే 1-6-10 క్లీన్ డైవర్స్ కాంబినేషన్ ఆర్ డినైల్ కాంబినేషన్. సో అట్లాంటప్పుడు ఇట్స్ బిగినింగ్ మంచిగా ఉంటుంది, స్టార్ట్ అయితే మంచిగా స్టార్ట్ అవుతుంది, కానీ ఇక అప్పటి నుంచి మ్యారేజ్ మనకి కొంచెం డౌన్ అవుతుంది. అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు లైఫ్ అనేది అందరికి స్మూత్ ఉండదు, కొంతమందికి ఒక్కో ఏరియాలో ఛాలెంజ్ ఉంటుంది, కొంతమంది ఇంకో ఏరియాలో ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. మ్యారేజ్ ఛాలెంజింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు రిసార్ట్ టు ప్రాక్టికల్ రెమెడీస్, హౌ టు మేక్ థింగ్స్ వర్క్. ఓ థర్డ్ పర్సన్ ని మ్యారేజ్ అన్నారు, ఫస్ట్ పాయింట్ అది. ఫస్ట్ వీళ్ళు వర్క్ చేయాల్సింది ఏంటంటే, థర్డ్ పర్సన్ మ్యారేజ్ ఎంటర్ అయితే వాళ్ళు దొబ్బే అన్నారు. ఏదున్నా వీళ్ళు ఇద్దరు సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎనీథింగ్ దే షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నడిచే బిగ్గెస్ట్ రెమెడీ ఏంటంటే, వాళ్ళిద్దరు ఒక వేరే చోటు, అన్నోన్ టు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, అన్నోన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, ఎవరైనా కలీగ్స్, ఎవరైనా 2 ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటే వాళ్ళ హోల్డ్ దొరుకుతుంది. దే గో టు సమ్ అన్నోన్ ప్లేస్ అండ్ లివ్ టుగెదర్, spend time together sometime, so they will start having kids, they will discover connection, it may help. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళకి ఉన్న మహాదశ ఇంకో వేరియేషన్. ఈ మహాదశలో కనుక వాళ్ళకి అంత బాగాలేదు, కానీ ఒక 1-2 years లో మంచి దశ వస్తుంది, తర్వాత ఇంకా మంచిగా వస్తుంది. సో అప్పుడు వాళ్ళ మ్యారేజ్ చాలా బాగుంటుంది. సో అప్పుడు మనకేమి, ఇప్పుడు ఉన్నట్టు చెప్పు, దశ దాటాక ఆటోమేటిక్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఏంటంటే దశ మంచిగా ఉంటది, మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఈ భుక్తి వస్తుంది చూడండి. భుక్తి అనేది కొంచెం చిన్న దశ. ఇప్పుడు ఈ భుక్తి వచ్చినప్పుడు, భుక్తిలో కనుక మళ్ళీ టర్బులెంట్ కాంబినేషన్ ఉంటుంది, 1-6-10, 1-10, 10-6 ఇట్లాంటి కాంబినేషన్ వచ్చినప్పుడు కొంచెం టర్బులెంట్ అవుతుంది. ఇలాంటి సిచువేషన్ లో కొంచెం సఫర్ వచ్చినప్పుడు అంటే, ఇప్పుడు అలా నెక్స్ట్ వచ్చేది ఎట్లుంది, దశ ఎట్లుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్, అంటే ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి కదమ్మా, 9 గ్రహాలలో 5 కంటే ఎక్కువ 1-6-10 సిగ్నిఫై చేస్తుంది అంటే, వాళ్ళకి మ్యారేజ్ లో అంత సక్సెస్ లేదని అనుకోవాలి. బట్ ఈ జమానాలో ఏంటంటే, మనం ఓపెన్ గా మీరు పెళ్లి చేసుకోకంటే బాగుండదు కాబట్టి, జస్ట్ విల్ సే ఇట్ ఇస్ నాట్ సో సపోర్టింగ్, జస్ట్ అంత యూ సీ ఫర్ సంథింగ్, మనకి అండర్స్టాండింగ్ ఎవరితో కూర్చో చూడండి, జస్ట్ టేక్ ఇట్ స్లో అని అట్లాంటి వి గివ్ దట్ కైండ్ ఆఫ్ గైడెన్స్. అండ్ వి సే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ మ్యారేజ్, డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ కేక్ వాక్. అట్లా ఉండదు, ఈ జమానాలో అయితే అట్లా లేదు. సార్ ఇంకోటి వచ్చేసి బాలారిష్టాలు అంటే అసలు జనరల్గా ఏంటి? చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం బాలారిష్టాలు. దీనివల్ల వాళ్ళకి ఏమైనా హాని జరుగుతుందా?
ఇప్పుడు జనరల్ గా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే హాని జరగాలి. ఓకే, బాలారిష్టం అంటే ఏంటంటే పిల్లోడు 10 సంవత్సరాలు వచ్చేలోపు 10 6 ఈ మధ్య 6 అని కూడా అంటారు, వాడు చనిపోతాడని ఒక ఇది ఉన్నది. లేదా పుట్టడంతోనే ఏదో డిఫెక్ట్ తో పుడతాడు, బాలారిష్టం ఉంటే. బట్ ఈ బాలారిష్టం అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్, మా గురువు గారు మంచిగా అంటే వి లైక్ టు టాక్ అబౌట్ దిస్. అంటే ఇది ఖండించాల్సిన టాపిక్. ఎందుకంటే ఇప్పుడు బాలారిష్టం ఎప్పుడు వస్తుంది, చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు కనుక వృశ్చికంలో ఉన్న అష్టమ భావంలో ఉన్న అది బాలారిష్ట దోషం. చంద్రుడు వృశ్చిక రాశి అంటే 8వ రాశి లేదా 8వ భావంలో ఉంటే అది బాలారిష్ట దోషం. ఈ బాలారిష్ట దోషం ఒక్కసారి కర్మ గాలి ఈ తల్లి కనుక, అంటే ఒక పిల్లడు పుట్టిండి, ఆ పిల్లడు తల్లి కనుక ఒక జ్యోతిష్కుడి దగ్గర పోయి అది మా వాడిని చూడండి అంటే ఆడ కనుక బాలారిష్టం తగిలిందంటే కథ. ఇక వీళ్ళు వాళ్ళ మైండ్లో ఎట్లాంటి భయాలు కూర్చోబెడతారంటే, మీ వాడు చూడండి జలగండం ఉంది, నీళ్ళలో పోతే చచ్చిపోతాడు, ఇది చేస్తే చచ్చిపోతాడు, అయ్యో వాడికి బాగాలేదంటే నాకు తెలుసు వాడికి బాగా ఇష్టం ఉంది అందుకే బాగాలేదు, వాడి ఇమ్యూనిటీ వీక్, ఎన్నో ప్రెడిక్షన్స్ ఉంటుంది. ఇక దీనికి ఏంటంటే నివారణ కూడా ఉంటుంది, ఎన్నో శాంతి పూజలు ఉంటుంది, ఆ గుళ్ళ పూజ చేయాలి, ఆ రోజు చేయాలి, అప్పుడే శాంతి అవుతుంది. అక్కడ ప్రాబ్లమే లేదు. నేను మీకు ఏం చెప్పినా, చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు వృశ్చిక రాశి, ఎన్ని రాశులు ఉన్నాయో 12 రాశులు ఉన్నారు కదా, 12 రాశులు ఉన్నాయి. మూన్ ఒక సర్కిల్ ఎప్పుడు కొడతాడు, మూన్ మొత్తం ఒక సర్కిల్ 2.5 1 మంత్ పడుతుంది. అంటే మూన్ ఎవ్రీ మంత్ ఒక రోజు ఒక 2.5 days వృశ్చికంలో వస్తాడు. ఎవ్రీ మంత్ వృశ్చికంలో 2.5 days వస్తాడు చంద్రుడు. రోజు అష్టమ భావంలో చంద్రుడు ఏదో ఒక టైంలో ఉంటాడు, రోజు ఉంటాడు. ఎందుకంటే మీకు ఆ రోజు లగ్న నిశ్చయం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన, లగ్నం ఎట్లా డిసైడ్ అవుతాడు, లగ్నం ఎట్లా డిసైడ్ అవుతాడు అర్థమైతే ప్రతిరోజు ప్రతి లగ్నం వాడు పుడుతూనే ఉంటాడు. ప్రతిరోజు మేష, వృషభ, మిథున, కర్క, మళ్ళా సింహ, ఈ అన్ని లగ్నాల వాళ్ళు పుడుతూనే ఉంటారు ప్రతిరోజు. సో చంద్రుడు ఏదో ఒక రాశిలో ఉంటాడు కదా, చంద్రుడు అష్టమంలో కూడా వస్తాడు ఆ రాశి. అప్పుడు రోజు అష్టమ భావంలో చంద్రుడు ఉన్నవాడు పుడుతూనే ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ టూ క్రైటీరియా. చంద్రుడు అష్టమ రాశి అంటే వృశ్చిక రాశిలో, చంద్రుడు అష్టమ భావంలో. దీనికి పారామీటర్ ఎంతమంది పుడతారు అనేది క్యాల్కులేట్ చేసుకుంటే మనకు దగ్గర ఒక 500 మిలియన్ పాపులేషన్, అంటే 500 మిలియన్ అంటే 50 కోట్ల మంది చంద్రుడు వృశ్చిక రాశిలో పుడతారు. ఇంకో 50 కోట్ల మంది చంద్రుడు అష్టమ భావంలో పుడతారు. సో దీన్ని బట్టి 100 కోట్ల మంది, 100-150 కోట్ల 100-120 కోట్ల మంది దగ్గర వీళ్ళకి బాలారిష్ట దోషం ఉంది. అంటే వీళ్ళందరూ పుట్టిన 10 ఏళ్లలో చచ్చిపోవాలి, లేదా పుట్టడం వాళ్ళకు డిఫెక్ట్ పుట్టాలి. మరి అలాంటప్పుడు బాలారిష్ట దోషం అని ఎందుకు వచ్చిందంటే, నేను మీకు అదే చెప్తాను. అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు అది ఏంటి, అది ఎట్లా రాంగ్ అని నేను చెప్తా. అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడుది కాదు కదా సార్, అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక చిత్త విభ్రాంత అని చెప్పారు. అంటే అవిద్య అనేది చాలా విధాలుగా, నానా విధాలుగా ప్రకటింపబడుతుంది. అది ఎందుకు అలా ఉందంటే అది ఈశ్వరుడిని అడగాలి. అనేక చిత్త విభ్రాంత అంటే ఎన్నో రకాలుగా మనుషులు తప్పుగా ఆలోచిస్తారు. అనేక చిత్త విభ్రాంత. అందుకే మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఇప్పుడు ఒక మెడికల్ ఫీల్డ్ తీసుకోండి, తప్పుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు మెడికల్ ఫీల్డ్. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో కొంతమంది డాక్టర్స్ ఎట్లా ఆలోచిస్తారు అంటే మేము లేకపోతే మీరెంత అని ఆలోచిస్తారు. కానీ మెడికల్ ఫీల్డ్ లో దేవుడు లాంటి డాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళ చేయబడితే మనకు న్యాయం అవుతుంది అనే డాక్టర్స్ కూడా ఉన్నారు. సో అక్కడ అట్లున్నారు. మళ్ళీ ఆధ్యాత్మికంగా తీసుకుంటే శంకరాచార్య, జగద్గురు ఆది శంకరాచార్య అన్నంత వ్యక్తి ఉన్నారు, అట్లాంటి వ్యక్తులు ఉన్నారు. అలానే తీసుకుంటే ఇటువైపు మౌఢ్యంగా జీవుడు వేరే దేవుడు వేరే అని భాష్యాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఏమన్నా ఏ ఫీల్డ్ అని తీసుకోండి, ఆస్ట్రాలజీ కూడా తీసుకోండి. మా గురువు గారు లాంటి నెంబర్ 1 ఉమంగ్ తనేజా గారు ఆయన పేరు, మేము ఆయన దగ్గర నేర్చుకున్నాం. అట్లాంటి గురువులు ఉన్నారు. లేదు రెమెడీలు అని చెప్పి జనాలు రక్తం దాగి లక్షలు సంపాదించి ఈరోజు కోట్లలో కార్లు కొనుక్కునేటప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ అంటే వాళ్ళు ఎందుకు అట్లున్నారు, ఎందుకు ఈ రెమెడీస్ ఉన్నాయి, ఎందుకు ఇన్ని దోషాలు చెప్తున్నారు అంటే అదొక బిజినెస్. ఇప్పుడు వాళ్ళ బిజినెస్, ఇప్పుడు కొంతమంది అనొచ్చు మీరు వాళ్ళ పొట్ట కొడుతున్నారు అని. ఇప్పుడు జ్ఞానం అనేది నేను చెప్తున్నాను, ఈ ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు మీరు అనే బాలారిష్ట యోగమే, ఈ బాలారిష్ట దోషమే, ఇది నిజమైతే 120 కోట్ల మందికి బాలారిష్ట దోషం ఉంది. ఇంతమంది చనిపోయినారు. మీరు డేటా తీయండి ఎంతమంది చనిపోయినారు అంటే. అందరూ చావకపోవచ్చు కదా సార్, రకరకాల సమస్యలు. ఇప్పుడు సమస్యలు ఎవరికి లేవు అంటే అన్ని సమస్యలు సరే. మీరు కాలసర్ప దోషం సమస్య కారణం అన్నారు, మళ్ళీ బాలారిష్టం కూడా కారణమా? బాలారిష్టం అనేది పిల్లలకి, అంటే పిల్లలకి ఏదో ఒకటి అయితేనే ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద రైజ్ ఆఫ్, అంటే వీ హ్యావ్ సీన్
ఈ గత ఒక 10 years నుంచి we have seen rise of multiple illnesses in kids. అన్నింటికి బాలరిష్టం అనలేం. ఇది ప్రాక్టికల్ గా బిల్ గేట్స్ అనే వ్యక్తి, మనం లాస్ట్ టైం దీని గురించి మాట్లాడినాం. బిల్ గేట్స్ అనే వ్యక్తి దీనికి ప్రధాన సూత్రధారి. బిల్ గేట్స్ ఏ కంట్రీలో ఎంటర్ అయినాడు ఆ కంట్రీలో మీరు ఆటిజం రేట్స్ చెక్ చేయండి, ఆ కంట్రీలో పిల్లలు డిఫెక్టివ్ పుట్టిన రేట్స్ చెక్ చేయండి, ఆ కంట్రీలో క్యాన్సర్ రేట్స్ చెక్ చేయండి. వీళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి, ఇప్పుడు ఎంటర్ అయినప్పటి నుంచి బిల్ గేట్స్ ఫౌండేషన్ అని ఒకటి ఉన్నది, మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఇప్పుడు ఈ గేట్స్ ఫౌండేషన్ ఏం చేస్తుంది అంటే వీళ్ళే వ్యాక్సిన్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వీళ్ళే ఫార్మా కంపెనీ, అంటే బిగ్గెస్ట్ స్టేక్ ఇన్ ఫార్మా కంపెనీస్ వీళ్ళే ఉంటుంది. వీళ్ళు తయారు చేసిన ఫార్మా కంపెనీస్ యొక్క వ్యాక్సిన్ ని వీళ్ళు చారిటీ చేస్తున్నట్టు మెలిండా గేట్స్ ఆ ఫౌండేషన్ కి ఇస్తాడు. ఈ ఫౌండేషన్ ఏం చేస్తుంది అంటే ఆఫ్రికా, ఇండియా, ఏషియా కాంటినెంట్ లో ఇంకా వేరే కంట్రీస్ లో పోయి వీళ్ళు మేము వ్యాక్సిన్ ట్రయల్స్ మీకు ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తాం వాడు ఓపెన్ చెప్పినాడు బిల్ గేట్స్. ఈ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఇండియా ఇస్ అ ట్రైనింగ్ గ్రౌండ్ అంటుంది ఫర్ వ్యాక్సిన్. అంటే వీళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అయితే మేము అక్కడ మార్చుకుంటామని. సో ఈ వ్యాక్సిన్లకి మీరు కాలిఫోర్నియాలో ఒక డిస్ట్రిక్ట్ ఉన్నది, ఆ డిస్ట్రిక్ట్ లో హైయెస్ట్ వ్యాక్సినేషన్, అంటే అందరు ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారంటే వీళ్ళు మెడికల్ దీస్ పీపుల్, మేము చాలా చదువుకున్న వాళ్ళం అండి, మెడికల్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోమంటే మేము వేసుకుంటాం, వాళ్ళు 100 వ్యాక్సిన్ వేసుకోమంటారు అండి. అందరు ఎడ్యుకేటెడ్ కదా, వీళ్ళందరూ హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ డిస్ట్రిక్ట్ అది కాలిఫోర్నియాలో, అండ్ కాలిఫోర్నియా స్టేట్ లో కూడా. సో ఎవ్రీవన్ ఆర్ లిస్నింగ్ టు ద మెడికల్ ఇండస్ట్రీ. దేర్ ద ఆటిజం రేట్ ఇస్ 1 in 2. అంటే పుట్టిన 2 పిల్లల్లో ఒకటికి బై బర్త్ డిఫెక్ట్ ఉన్నది. డ్యూ టు మెడిసిన్, చాలా మంది వ్యాక్సిన్స్. ఇప్పుడు మనకు ఒక సేవింగ్ గ్రేస్ ఏంటంటే రాబర్ట్ కెనెడీ జూనియర్ అని, ఆయన యుఎస్ కి హెల్త్ సెక్రటరీ అన్నారు. హీఈస్ ద వన్ హూ స్పోక్ అవుట్ అగేన్స్ట్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్ వల్ల జనాలకు ఇబ్బంది అవుతోంది, ఆయన ఫైట్ చేసినారు. ఫైట్ చేస్తే ఆయన కాన్స్పిరసీ థియరిస్ట్ అని చెప్పినారు, లేదన్నాడు. సో డాక్టర్ ఫౌచి చేసిన దారుణాలన్నీ ఆయన ఒక బుక్ రాసినాడు, దానికి ఇప్పటివరకు ఎవరు కేసు కూడా లేదండి. సో ఆయన హెల్త్ సెక్రటరీ చేసినాడు. సో ట్రంప్ ఎన్ని చేసినా ఆ మంచి పని ఒకటి ఏం చేసిండంటే మేక్ అమెరికా హెల్దీ అగైన్ అని ఒక క్యాంపెయిన్ చేసి రాబర్ట్ కెనెడీ జూనియర్ ని దానికి హెల్త్ సెక్రటరీ చేసినాడు అమెరికా. సో హీ చేంజ్ ద లాస్ అగైన్, మ్యాండేటరీ వ్యాక్సిన్ లా తీసినాడు, వచ్చిన రాగానే మ్యాండేటరీ వ్యాక్సిన్ లో తీసినాడు. ఇప్పుడు ఒక సామెత ఏంటంటే వెన్ అమెరికా స్నీజెస్ ద వరల్డ్ క్యాచెస్ కోల్డ్ అంట. అంటే అమెరికాలో ఏదైనా అయిందనుకోండి మొత్తం వరల్డ్ ఇంకొక 20 years అది ఫాలో అవుతుంది. సో ఇండియాలో ఇంకా మూర్ఖులే ఉన్నారు, లేదు ఇది వేసుకోవాలి, ఇది చెయ్యాలి, ఇది ఇట్లనే ఉండాలి. వీళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళు ఇప్పుడు ఉన్న ఒక ఆలోచన, వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంటేషన్, వాళ్ళు చేసిన రిఫార్మ్స్ ని మనం అర్థం చేసుకొని ఇంకో 20 years పడుతుంది. ఈ 20 years లో, వచ్చే 20 years లో ఎంతో మంది బాధితులు ఉంటారు దీనికి. మెడికల్ ఇండస్ట్రీ వల్ల, బిల్ గేట్స్ వల్ల ఎంతో మంది బాధితులు ఉంటారు. సో ఇప్పుడు అన్నింటికి మనం బాలారిష్టం అనలేం కదా. స్వయంకృత అపరాధం అని ఒక పదం ఉంది. అంటే మనం వాడిని నమ్మి, మనం జనాలను నమ్మి మనం మోసపోయినాం, మోసపోతాం. దానికి బాలరిష్టం అవసరం లేదు. నీకు అవివేకం ఉంటే బాలరిష్టం మీద ఏమంటావు? మొత్తం మీద మీరు అనేది ఏంటంటే బాలరిష్ట దోషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఉండవు. అంటే నేను ఏమన్నామా కోరిలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోరిలేషన్ అంటే మీరు ఈ జనరేషన్ కి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రీవియస్లీ అసలు జ్యోతిష్యంలో బాలరిష్ట దోషాలు అనేవి ఉన్నాయి. నమ్మకాలని ప్రాపగేట్ చేసేది శాస్త్రం కాదు. శాస్త్రం ఎప్పుడైనా అభయం ఇచ్చేది. శాస్త్రం ఎప్పుడు మనకి మూఢనమ్మకాలు, అంటే ఇవి ఇప్పటి నుంచి వచ్చినవి కాదు కదా సార్. అయితే అది కరెక్ట్ అయిపోతుందా? ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఇంత అన్నం తింటామమ్మా, కరెక్ట్ కాకపోవచ్చు, మీరు చెప్పింది కరెక్ట్. లెట్స్ సీ వన్ థింగ్, మనం జనరల్ గా ఏం తింటామో అన్నం తింటాం. ఇప్పుడు అన్నం తిని అంటే హ్యూజ్ క్వాంటిటీలో రైస్ తింటే డయాబెటీస్ వస్తుంది ఆబ్వియస్. ఇప్పుడు అట్లానే మనం మన పూర్వంలో కూడా తిన్నారు కదా, వాళ్ళకి ఎందుకు రాలంటే వాళ్ళకి వచ్చింది, కానీ అప్పుడు ఇంత టెస్టింగ్ లేదు. అప్పుడు ఇట్లా కాలు ఇట్లా గుచ్చితే వచ్చినా ఆ లైఫ్ స్టైల్ వేరు, ఈ లైఫ్ స్టైల్ వేరు. మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్. అప్పుడు ఫార్మర్స్ లైఫ్ స్టైల్, అప్పుడు దానికి మనకి కావాల్సిన ఎనర్జీ ఎగ్జాషన్ మనం చేస్తుండే, వాకింగ్ ఉంటుండే, ఫార్మింగ్ ఉంటుండే, ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు అవి కూడా లేవు కదా. అప్పుడు వచ్చినా కానీ తెలియకపోవడం వల్ల అప్పుడు ఏ రేట్లో డెత్ అవుతుండే, చిన్న ఏళ్ళ జనాలు చనిపోతుండే, 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి. అంటే నా క్వశ్చన్ అది కాదు సార్, బాలారిష్టాలు అనేవి ఇప్పుడు జనరేషన్ బట్టి మీరు చెప్తున్నారు, అదంతా ఓకే సార్, నిజమే చాలా కల్పితాలు ఉన్నాయి, లేనివి సృష్టిస్తున్నారు. బట్ నిజానికి జ్యోతిష్యంలో బాలారిష్టాలు అనేవి ఉన్నాయా? నా క్వశ్చన్. ఏమైనా అనుకున్నా దానికి దట్ అమౌంట్స్ టు సే 150 crore people have బాలారిష్టం, దెన్ ఇట్స్ అ బోగస్ కాన్సెప్ట్. అంటే మనము ఇప్పుడు ఒక శాస్త్రాన్ని నమ్ముతున్నాం అంటే ఆ శాస్త్రంలో చాలా మంది కాలక్రమేణా కొన్ని మిథ్యాలు కూడా తెచ్చినారు.
దాన్ని Yes, sir. దాన్ని ఖండించగల సామర్థ్యం ఉన్నవాడే నిజమైన జ్యోతిష్కుడు. దాన్ని నేను జస్టిఫై చేస్తే అది నా జ్యోతిష్యం, అది మా గురువు గారికి నేను చేసిన సేవ కాదు, నా శాస్త్రం నేను చేసే సేవ అది కాదు. ఇప్పుడు కొన్ని తప్పులు ఉంటే తప్పులు నేను ఒప్పుకోవాలి, కొన్ని ప్రాపగేట్ చేసినారంటే అది మూఢనమ్మకం అని ఒప్పుకోవాలి మనం. నా క్వశ్చన్ మళ్ళీ అదే సార్, నేను అనేది ఇప్పుడు కాదు, పూర్వంలో ఎంతమంది పిల్లలు చనిపోయినారు పుట్టంగానే. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు పుట్టంగానే 100 పిల్లలలో 100 పిల్లలలో మీరు దగ్గర 20 పిల్లలు చనిపోవడం మనం చూసామా? అంతమంది. లేకపోతే వాళ్ళు ఏదైనా డిఫెక్ట్ పుట్టడం అది చాలా రేర్ ఉన్నది. సో ఈ బాలరిష్టం ప్రకారము చాలా 150 మిలియన్ బాధితులు అవ్వాలి దానికి. అట్లా అవ్వట్లేదు. 150 మిలియన్ కాదు, సారీ 1 బిలియన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. 150 crores మందికి ఉండాలి బాలరిష్ట దోషం. అంతమంది ఏం లేరు కదా డిఫెక్టివ్గా చనిపోవడం, లేకపోతే వాళ్ళకి చైల్డ్హుడ్లోనే ఏమైనా డిఫెక్ట్ రావడం, అట్లా ఏం లేదు. సో ఉన్న కొంతమందికి మనం అందరికి బాలరిష్టం ఎట్లా చూస్తాం? మా గురువు గారికి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు, నాకు అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. అష్టమంలో చంద్రుడు చాలా మందికి ఉంటారు. అంటే నేను ఏమంటున్నాను, 150 కోట్ల మందికి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు, లేకపోతే ఆ వృశ్చికంలో ఉన్నాడు. బాలరిష్టం అంటామా? సో అలా భయపెడితే ఆ తల్లిదండ్రుల మనసు ఏమవ్వాలి? పిల్లోడు చిన్నగా ఉన్నప్పుడు బాలరిష్టం అని భయపెడితే వాళ్ళు అరే మా పిల్లలు ఎప్పుడు ఏమవుతుంది అనే చింతలో బతికినాడు. అంటే మీరు వాళ్ళ ప్రెజెంట్ ని మీరు రాబ్ చేసినారు, దోచుకున్నారు. వాళ్ళ హ్యాపీగా ఉండాల్సిన లైఫ్ ని మీరు దోచుకున్నారు. అయినా అవ్వకపోయినా అది వేరే విషయం. బట్ యూ స్టోల్ దేర్ ప్రెజెంట్, దేర్ పీస్ ఆఫ్ మైండ్. ఆడ రేపు పొద్దున ఎన్నెన్ని గుడ్డు తిరుగుతాడు, ఎన్నెన్ని ముక్కుకుంటాడు, మా పిల్లడు మంచిగా ఉండాలి. కాడ లేని దానికి. అదే అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.